హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నాంపల్లి, లగ్డికప్పుల్, ఖైరతాబాద్, పంజగుట్ట, ట్యాంక్ బండ్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్లో భారీ వర్షం కురవడంతో రోడ్లపై భారీగా వర్షపు నీరు చేరింది. హయత్ నగర్, ఉప్పల్, కోటి, తార్నాక, సికింద్రాబాద్, బంజారాహిల్స్, అమీర్పేట ప్రాంతాల్లో కుండపోత కురిసింది. దీంతో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. నాలాలు పొంగి ప్రవహించాయి. రహదారులపై భారీగా వరద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆలోచన ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. ఇటు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఇటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గడిచిన 24 గంటలుగా కూడా వర్షం దంచుకొడుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా భారీగా వర్షం కురుస్తుంది. సిటీలో ఎల్బీ నగర్ కానివ్వండి, దిల్సుఖ్ నగర్, మలక్పేట్, చాదర్ఘాట్, దాంతోపాటు లక్డికపూల్, నాంపల్లి, గోషామహల్, కోటి, హిమాయత్ నగర్, ట్యాంక్ బండ్, ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ రోజు సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు కూడా ఇదే స్థాయిలో వర్షం కురిసినటువంటి అవకాశం ఉందని కూడా ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీస్తాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో ప్రస్తుతం చూసుకుంటే మాత్రం ఇటు నగర వ్యాప్తంగా కూడా వర్షం దంచుకొడుతున్నటువంటి పరిస్థితి. రోడ్ల మీద ఎక్కడికక్కడ కూడా వర్షం నీరు నిలిచిపోవడంతో ఇటు వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనం అసెంబ్లీ దగ్గర ఉన్నాము. సో అసెంబ్లీ దగ్గర చూడొచ్చు, ఇటు మ్యాన్ హోల్స్ అన్ని కూడా పొంగి పొర్లుతున్నాయి. ఇక రోడ్ల మీద ఎక్కడికక్కడ కూడా వర్షం నీరు నిలిచిపోవడంతో ఇటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూడొచ్చు ప్రస్తుతం అసెంబ్లీ కానివ్వండి, దాంతోపాటు ఇటు లక్డికపూల్, నాంపల్లి పరిసర ప్రాంతాల్లో వర్షం దంచుకొడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మ్యాన్ హోల్స్ పూర్తిగా పొంగి పొందుతున్నాయి. మరోవైపు ఇటు వాటర్ లాగింగ్ ఏరియాస్ దగ్గర కూడా అంటే దాదాపు నగర వ్యాప్తంగా 131 వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉన్నాయి. సో ఇటు వాటర్ లాగింగ్ ఏరియాస్లో కూడా వర్షం నీరు నిలిచిపోవడంతో ఇటు జిహెచ్ఎంసీ మాన్సూన్ టీమ్స్ వాటర్ అంతా కూడా తొలగించే పనిలో పడ్డారు. గడిచిన 24 గంటల నుంచి చూసుకున్నా కూడా ఇటు గ్రేటర్ పరిధిలో ఇటు రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో చూసుకుంటే మాత్రం వర్షము నాన్ స్టాప్గా కురుస్తూనే ఉంది. సో ఉదయం నుంచి చూసుకున్నా కూడా పూర్తిగా ఇటు నగర వ్యాప్తంగా కూడా ఓస్తారు నుంచి భారీ వర్షం కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఈ రోజు, రేపు, ఎల్లుండి ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఈదురుగాలులతో అంటే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దాంతోపాటు ఇటు పిడుగులు పడే అవకాశం ఉందని కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ప్రస్తుతం హైదరాబాద్కి ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. హైదరాబాద్లో ప్రస్తుతం ఇప్పటివరకు చూసుకుంటే ముషీరాబాద్లో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక హిమాయత్ నగర్లో 3.65 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక రంగారెడ్డి జిల్లాలో కూడా దాదాపు 8.38 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి. సో ఇక ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం కురిసినటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు చెట్ల కింద ఎవరు ఉండొద్దు, అత్యవసరమైతే తప్ప అనవసరంగా ఎవరు బయటికి రావద్దంటూ కూడా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ జారీ చేస్తున్నారు. జిహెచ్ఎంసీ మాన్సూన్ టీమ్స్ దాదాపు 355 మాన్సూన్ టీమ్స్, దాంతోపాటు 6 జోన్లు 30 సర్కిళ్ల పరిధిలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం పూర్తిగా రాగల 3 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా జిహెచ్ఎంసీ మేయర్, కమిషనర్ కూడా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. మాన్సూన్ టీమ్స్ దాంతోపాటు డిజాస్టర్ టీమ్స్ ప్రస్తుతం పూర్తిగా 24/7 అలర్ట్గా ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. మొత్తానికైతే ఇటు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితలం ఆవర్తనం ప్రభావం, దానికి తోడు ఇటు ఋతుపవనాలు కూడా చురుగ్గా కదలడంతో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఇటు హైదరాబాద్ జిల్లా పరిధిలో మాత్రము ఇటు హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ అంటే ఉమ్మడి 4 గ్రేటర్ పరిధిలో చూసుకుంటే మాత్రం భారీ వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూసాము. ఇటు అసెంబ్లీ కానివ్వండి, లక్డికపూల్, నాంపల్లి లాంటి పరిసర ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురుస్తుంది. నాలాలు పూర్తిగా పొంగి పొర్లుతున్నాయి. దాంతోపాటు ఇటు మెట్రో స్టేషన్ల కింద కూడా వర్షం నిలిచిపోవడంతో ఇటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఓ టు స్టూడియో.